హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ చందు. ఈ రోజు నేను మీ ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తీసుకొచ్చాను. అవేంటో చూద్దాం పదండి. మన హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే ఆ పరమశివునికి అతి పవిత్రమైన స్థానాలలో ఈ అమర్నాథ్ పుణ్యక్షేత్రం కూడా ఒకటి. అయితే కాశ్మీర్ లోని మహాశివుడి ప్రతిరూపమైనటువంటి సహజ సిద్ధ మంచు శివలింగం ఉండే అమర్నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న యాత్రికులకు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళలేరు. ఎందుకంటే ఈ ప్రాంతం ఎప్పుడు మంచుతో కప్పబడి ఉంటుంది. కాబట్టి అక్కడి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన తేదీలలోనే మనం అక్కడికి వెళ్లాల్సి ఉంటది. రీసెంట్ గా ఈ తేదీలను అయితే ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. ఈ యాత్ర జూలై 3 నుంచి అయితే ప్రారంభం కానుంది. అనంతనాగ్ జిల్లాలోని పహలాగాం, గందర్బాల్ జిల్లాలోని బల్టాల్ మార్గం నుంచి ఒకేసారి యాత్ర ప్రారంభమై 38 రోజుల పాటు అయితే కొనసాగుతుంది. ఈ యాత్ర ఆగస్టు 9వ తారీఖు ముగుస్తుంది. అక్కడి ప్రభుత్వం త్వరలోనే ఈ యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఇక్కడికి ఎవరైనా వెళ్లాలనుకునే భక్తులకు ఉంటే ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టాపిక్, మాజీ సీఎం అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై పోలీసులకు అయితే కొంతమంది ఫిర్యాదు చేశారు. మనమైతే వివరాలకు వెళ్ళినట్లయితే ప్రెజెంట్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిపై మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి జనసేన కార్యకర్తలు ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన కార్యకర్తలు అయితే పేర్కొన్నారు. అంతేకాకుండా ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా జనసేన కార్యకర్తలు నిరసనకు దిగి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు అయితే చేశారు. ఇందుకు గల కారణం మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ని కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని అయితే వ్యాఖ్యానించారు. అందువలనే జనసేన కార్యకర్తలు నిరసనకు దిగారు. నెక్స్ట్ టాపిక్, అమెరికాకు ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు పాకిస్తాన్ కి, ఆఫ్ఘనిస్తాన్ కి బిగ్ షాక్ అయితే ఇచ్చారు. పాకిస్తాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికాకు వచ్చే వారిని అడ్డుకోవాలని చెప్పి ఆ దేశ అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ అయితే వస్తుంది. అంతేకాకుండా త్వరలోనే వీరిపై ట్రావెల్ బ్యాన్ అమలు చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం అయితే బయటకు వస్తుంది. గతంలో కూడా డొనాల్డ్ ట్రంప్ గారు 2016లో కొన్ని ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ అయితే విధించారు. కానీ 2020లో ట్రంప్ నిర్ణయాన్ని అప్పటి అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ గారు రద్దు చేశారు. జో బైడెన్ గారు ఆయా దేశాలకు సంబంధించిన వారు ఎవరైనా అమెరికాకి రావచ్చు అని చెప్పి అప్పట్లో పర్మిషన్ అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇదే విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు అయితే దీన్ని రద్దు చేయాలని ఆలోచిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.